Hello everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని తెలుసుకుందాం. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. ఓకే, లెట్స్ గో ఇంటూ అవర్ వీడియో. నువ్వు నా మాట వినడం లేదు. నువ్వు నా మాటని వినడం లేదు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో యు ఆర్ నాట్ లిజనింగ్ టు మీ. యు ఆర్ నాట్ లిజనింగ్ టు మీ. నువ్వు నా మాట వినడం లేదు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను నిన్ను ఇక్కడికి రావద్దని చెప్పాను. నేను నిన్ను ఇక్కడికి రావద్దని చెప్పాను, కానీ నువ్వెందుకు వచ్చావు అనే సందర్భంలో ఐ టోల్డ్ యూ నాట్ టు కమ్ హియర్. ఐ టోల్డ్ యూ, నేను నీకు చెప్పాను, నాట్ టు కమ్ హియర్, ఇక్కడికి రావద్దని. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అది అక్కడ పెట్టకు. ఆ వస్తువుని మీరు అక్కడ పెట్టకండి అని చెప్తూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో డోంట్ కీప్ దట్ దేర్. డోంట్ కీప్ దట్ దేర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మనం దీని గురించి తర్వాత మాట్లాడదాం. మనం ఈ విషయం కోసం తర్వాత మాట్లాడదాం అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో we will talk about this later. We will talk about this later. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను అక్కడికి సాయంత్రం వస్తాను. నేను అక్కడికి సాయంత్రం వస్తాను అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ విల్ కమ్ దేర్ ఇన్ ద ఈవినింగ్. ఐ విల్ కమ్ దేర్ ఇన్ ద ఈవినింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను నీకు అంతా చెబుతాను కానీ ఇప్పుడు కాదు. నేను నీకు అంతా చెబుతాను ఏం జరిగిందో, కానీ ఇప్పుడు చెప్పను, ఇప్పుడు కాదు అంటుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్ బట్ నాట్ నౌ. ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్ బట్ నాట్ నౌ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ కానీ నేను నీకు ఎలా సహాయం చేయగలను. కానీ నేను నీకు ఎలా సహాయం చేయగలను అని చెప్తూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో బట్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ. బట్ కానీ హౌ కెన్ ఐ హెల్ప్ యూ, నేను నీకు ఎలా సహాయం చేయగలను. నెక్స్ట్ వన్ ఈస్ మీరు మార్కెట్కి వెళ్తారా. మీరు మార్కెట్కి వెళ్తారా అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో విల్ యూ గో టు ద మార్కెట్. విల్ యూ గో టు ద మార్కెట్, మీరు మార్కెట్కి వెళ్తారా. నెక్స్ట్ వన్ ఈస్ ఒకరోజు నువ్వు నిజం తెలుసుకుంటావు. ఏదో ఒక రోజు నువ్వు నిజం తెలుసుకుంటావు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో వన్ డే యూ విల్ కమ్ టు నో ద ట్రూత్. వన్ డే యూ విల్ కమ్ టు నో ద ట్రూత్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళకి నా గురించి తెలియదు. వాళ్ళకి నా గురించి తెలియదు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో దే డు నాట్ నో అబౌట్ మీ. దే డు నాట్ నో అబౌట్ మీ. వాళ్ళకి నా గురించి తెలియదు. నెక్స్ట్ వన్ ఈజ్ మాకు ఎందుకు నువ్వు ఇవన్నీ విషయాలు చెప్పలేదు. మాకు ఎందుకు నువ్వు ఇవన్నీ విషయాలు చెప్పలేదు అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో వై డిడెంట్ యూ టెల్ us ఆల్ దీస్ థింగ్స్. వై డిడెంట్ యూ టెల్ us ఆల్ దీస్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు మాత్రమే వాళ్ళకి సహాయం చేయగలవు. నువ్వు మాత్రమే వాళ్ళకి సహాయం చేయగలవు అని చెప్పేటప్పుడు ఓన్లీ యూ కెన్ హెల్ప్ దెమ్. ఓన్లీ యూ కెన్ హెల్ప్ దెమ్. నువ్వు మాత్రమే వాళ్ళకి సహాయం చేయగలవు. నెక్స్ట్ వన్ ఈస్ మేము ఇక్కడ ఉన్నది మీకు సహాయం చేయడానికి కాదు. మేము ఇక్కడ ఉన్నది మీకు సహాయం చేయడానికి కాదు అని చెప్పే సందర్భంలో వీఆర్ నాట్ హియర్ టు హెల్ప్ యూ. వీఆర్ నాట్ హియర్ టు హెల్ప్ యూ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అతను నా డబ్బు తీసుకున్నాడు. అతను నా డబ్బుని తీసుకున్నాడు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో హీ టుక్ మై మనీ. హీ టుక్ మై మనీ. అతను నా డబ్బుని తీసుకున్నాడు. నెక్స్ట్ వన్ ఈస్ ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అని చెప్పేటప్పుడు దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వాళ్ళు ఇక్కడికి రావడానికి ఆసక్తిగా ఉన్నారు. వాళ్ళు ఈ ప్లేస్కి రావడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో దే ఆర్ విల్లింగ్ టు కమ్.
దే ఆర్ విల్లింగ్ టు కమ్. విల్లింగ్ అంటే సిద్ధమని కూడా వస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ అతడు చాలా అమాయకుడు. అతను చాలా అమాయకుడు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో హి ఈస్ వెరీ ఇన్నోసెంట్. హి ఈస్ వెరీ ఇన్నోసెంట్. నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళు ఎప్పటికీ మారరు. ఆ వ్యక్తులు ఎప్పటికీ మారరు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో దే విల్ నెవర్ చేంజ్. దే విల్ నెవర్ చేంజ్. వాళ్ళు ఎప్పటికీ మారరు. నెక్స్ట్ వన్ ఈస్ నాకు ఈరోజు ఒక ముఖ్యమైన పని ఉంది. నాకు ఈరోజు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఐ హావ్ యాన్ ఇంపార్టెంట్ వర్క్ టుడే. ఐ హావ్ యాన్ ఇంపార్టెంట్ వర్క్ టుడే. నెక్స్ట్ వన్ ఈస్ నేను నిన్ను ఈరోజు కలవలేను. నేను నిన్ను ఈరోజు కలవలేను అని చెప్పేటప్పుడు ఐ కాంట్ మీట్ యూ టుడే. ఐ కాంట్ మీట్ యూ టుడే. నెక్స్ట్ వన్ ఈస్ నాకు ఆఫీస్‌కి ఆలస్యం అవుతుంది. నాకు ఆఫీస్‌కి లేట్ అవుతుంది అని చెప్పే సందర్భంలో ఐ యామ్ గెట్టింగ్ లేట్ టు ద ఆఫీస్. ఐ యామ్ గెట్టింగ్ లేట్ టు ద ఆఫీస్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ మేము సాయంత్రం తిరిగి వస్తాము. మేము సాయంత్రం తిరిగి వస్తాము అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో వి విల్ కమ్ బ్యాక్ ఇన్ ద ఈవినింగ్. వి విల్ కమ్ బ్యాక్ ఇన్ ద ఈవినింగ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ రావడం మర్చిపోకు. రావడం మర్చిపోకు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో డోంట్ ఫర్గెట్ టు కమ్. డోంట్ ఫర్గెట్ టు కమ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు త్వరలోనే కోలుకుంటావు. నువ్వు త్వరలోనే కోలుకుంటావు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో యూ విల్ రికవరీ సూన్. యూ విల్ రికవర్ సూన్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నాకు ఏం చేయాలో తెలియదు. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. తెలియదు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఐ డోంట్ నో వాట్ టు డు. ఐ డోంట్ నో వాట్ టు డు. నెక్స్ట్ వన్ ఈస్ షూస్ వేసుకొని గదిలోకి రాకు. షూ వేసుకొని గదిలోకి రాకండి అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో డోంట్ ఎంటర్ ద రూమ్ విత్ యువర్ షూస్ ఆన్. డోంట్ ఎంటర్ ద రూమ్ విత్ యువర్ షూస్ ఆన్. డోంట్ ఎంటర్ ద రూమ్ విత్ యువర్ షూస్ ఆన్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నేను నిన్ను తప్పుదోవ పట్టించలేను. నేను నిన్ను తప్పుదోవ పట్టించలేను అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఐ కాంట్ మిస్‌లీడ్ యూ. ఐ కాంట్ మిస్‌లీడ్ యూ. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ అతను మా ఇంటి దగ్గరలోనే ఉంటాడు. అతను మా ఇంటికి దగ్గరలోనే ఉంటాడు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో హి లివ్స్ ఇన్ మై నైబర్‌హుడ్. హి లివ్స్ ఇన్ మై నైబర్‌హుడ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ మేము ఈ ఇల్లు అమ్మేస్తున్నాము. మేము ఈ ఇంటిని అమ్మేస్తున్నాము అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో వి ఆర్ గోయింగ్ టు సెల్ దిస్ హౌస్. వి ఆర్ గోయింగ్ టు సెల్ దిస్ హౌస్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ తాను కావాలనుకున్నది తనకు దొరికింది. తనేం కావాలనుకుందో తనకి దొరికింది. ఆమెకి ఏం కావాలనుకుందో ఆమెకి దొరికింది అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో షీ గాట్ వాట్ షీ వాంటెడ్. షీ గాట్ వాట్ షీ వాంటెడ్. నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళు నాపై కోపంగా ఉన్నారు. వాళ్ళు నాపై కోపంగా ఉన్నారు అని చెప్పినప్పుడు దే ఆర్ యాంగ్రీ విత్ మీ. దే ఆర్ యాంగ్రీ విత్ మీ. నెక్స్ట్ వన్ ఈస్ నాకు నీ గురించి చెప్పు. నాకు నీ గురించి చెప్పు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు అది ఎందుకు అనలేదు? నువ్వు అలా అని ఎందుకు అనలేదు అని అడుగుతూ ఉంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో వై డిడ్‌న్ట్ యూ సే థట్. వై డిడ్‌న్ట్ యూ సే థట్. నువ్వది ఎందుకు అనలేదు. నెక్స్ట్ వన్ ఈస్ నేను అతను ఏడవడం చూసి భరించలేను. నేను అతను ఏడవడం చూసి తట్టుకోలేను, భరించలేను అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో ఐ కాంట్ బేర్ టు సీ హిమ్ క్రయింగ్. ఐ కాంట్ బేర్ టు సీ హిమ్ క్రయింగ్. నెక్స్ట్ వన్ ఈస్ అతడు నా దగ్గరకు ఒకరోజు వచ్చాడు. అతను నా దగ్గరకు ఒకరోజు వచ్చాడు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో హి కేమ్ టు మీ వన్ డే. హి కేమ్ టు మీ వన్ డే. వచ్చాడు కాబట్టి కేమ్ యూజ్ చేసాం. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ మనం దీని గురించి తరువాత మాట్లాడదామా?
మనం ఈ విషయం కోసం తర్వాత మాట్లాడుదామా అని చెప్తూ ఉంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో షల్ వి టాక్ అబౌట్ దిస్ లేటర్? షల్ వి టాక్ అబౌట్ దిస్ లేటర్? ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నేను నీతో మళ్ళీ పని చేయను. నేను నీతో మళ్ళీ పని చేయను అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఐ వోంట్ వర్క్ విత్ యూ. ఐ వోంట్ వర్క్ విత్ యూ. నేను నీతో మళ్ళీ పని చేయను. నెక్స్ట్ వన్ ఈస్ ఈ ఫోటోలో ఉంది ఎవరు? ఈ ఫోటోలో ఉంది ఎవరు అని అడుగుతూ ఉంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో హూ ఈస్ దిస్ ఇన్ దిస్ పిక్చర్? హూ ఈస్ దిస్ ఇన్ దిస్ పిక్చర్? ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు అక్కడి నుండి ఎందుకు పరిగెత్తావు? నువ్వు అక్కడి నుండి ఎందుకు పరిగెత్తావు అని అడిగేటప్పుడు వై డిడ్ యూ రన్ ఫ్రమ్ దేర్? వై డిడ్ యూ రన్ ఫ్రమ్ దేర్? ఓకే. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.